ఎల్బీ స్టేడియంలో సభ జరిగిందో ఏఐసిసి చీఫ్ ఖర్గే చీఫ్ గెస్ట్గా వచ్చిండో ఆ సభలో మాట్లాడుతూ అన్నారు. ఇక దాంతోపాటే అనారోగ్యంతో హాస్పిటల్లో జరిగిన కేసీఆర్ అక్కడనే హాస్పిటల్లోనే పార్టీ ముఖ్య నాయకులతో అందరితో కూడా సమావేశమైండు. ఏంది సమస్యలు ఏముంది, ఏం జరుగుతుంది అసలు బయట అని చెప్పేసి ఆయన డిస్కషన్ చేసిండు. నీటి వాటాలు బనకచెర్ల ఏదైతే ఉందో బనకచెర్ల మీద ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక అది అట్లా ఉంటే రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక విషయంలో ఆయన మొదటి నుంచి వివాదాస్పద కామెంట్లు చేసుకుంటూనే వస్తూ ఉన్నాడు. మొన్న రామచంద్రరావుకి ఇచ్చిన తర్వాత అసలు ఏంది ఇది బీసీ బిడ్డలకు ఇస్తారనుకున్నాం అండ్ అందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని పదవి ఆశించిన వారు రాధాసింగ్ కూడా ఒకరు. ఆయనకి ఇస్తారని చెప్పేసి కూడా అనుకుంటారు, లేకపోతే వేరే వాళ్ళకి ఒకరికి పార్టీకి నిజాయితీగా పనిచేసే సీనియర్లకు యాక్టివ్ ఉన్న వాళ్ళకి ఇస్తారనుకున్నాం, కానీ మీరు ఆయనకి ఇచ్చారు ఏందని చెప్పేసి పార్టీకి రాజీనామా చేసినట్టు ఒక లేఖ పంపించిండు. మరి ఇప్పుడు రాజాసింగ్ రాజీనామాను స్వీకరించాలని వద్దా అనే సందిగ్ధంలో ఒక ఏమంటారు కుడితిలో పడ్డెలకలాగా అయిపోయింది బీజేపీ పరిస్థితి. ఎట్లా అంటే ఒకవేళ రాజాసింగ్ రాజీనామాను కనుక యాక్సెప్ట్ చేస్తే ఆయన బయటికి పోతాడు, ఇంకా కామెంట్లు చేస్తాడు. స్థానిక ఎన్నికల్లో రేపు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ప్లస్ స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కొంత ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రాజాసింగ్ రాజీనామాను తీసుకోవాలన్నా వద్దా, ఆమోదించాలన్నా వద్దా అనే ఒక సందిగ్ధంలో పడ్డది బీజేపీ కేంద్ర అధిష్టానం. ఇక అదట్లా ఉంటే బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో అమలు చేయడానికి ఎంత వీలవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలు కూడా ఒక ఏమంటారు ఒక సమాలోచనలు చేస్తూ ఉన్నారు. అవుతుందా కాదా, అయితే ఎట్లా చేయాలి, ఏం కథ, ఎలాంటి చిక్కులు వస్తాయని కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మాట ఇచ్చి హామీ ఇచ్చి ఇప్పుడు కనుక తీర్చకపోతే స్థానిక ఎన్నికలు వాళ్ళు 42% ఆ రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ అమలు చేయకపోతే రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ దెబ్బ పడుతుందని తెలుసు. అందుకే దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగానే వాళ్ళు కూడా సమాలోచన చేస్తూ ఉన్నారంట. దీంతోపాటు ఒక బ్యాంకు స్కాము అల్లు అరవింద్ మెడకు చుట్టుకున్నది. అందులో వాళ్ళని కీలకంగా ఈడీ ప్రశ్నిస్తూ ఉన్నది. సరే చూద్దాం ఈ డీటెయిల్స్ అన్నీ. దానికన్నా ముందేంటో ఈరోజు హెడ్లైన్స్ ఏందో ఒకసారి చూస్తే ముందుగా తొలి వెలుగు చూద్దాం. బ్యాంకు స్కామ్లో అల్లు 1000 కోట్ల దోపిడీ, అప్పు ఎగ్గొట్టిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, అల్లు సంస్థలతో ఆర్థిక లింకులు, 2 కంపెనీల మధ్య అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్, ఆ సంస్థ నుంచి నిధులు ఎలా వచ్చాయి, వాటి వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి, ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ అధికారులు మరోసారి విచారణకు రావాలని చెప్పేసి అల్లు అరవింద్కి అయితే ఆదేశాలు జారీ చేసిరట. ఇక రాజాసింగ్ సంబంధించి రాజాసింగ్పై వేటుకు నో, డైలమాలో బీజేపీ అధిష్టానం, హోల్డ్లో పెట్టనున్న నాయకులు, స్థానిక ఎన్నికల్లో రాజాసింగ్ ఎఫెక్ట్ పడే ఛాన్స్, జిహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ బైపోల్స్ పైన దృష్టి, చాలా చోట్ల ఎంఐఎం వర్సెస్ బీజేపీ మధ్య పోటీ, రాజాసింగ్ అవసరం అంటున్న కార్యకర్తలు, ఎన్నికల తర్వాతే నిర్ణయం తీసుకుంటారట. ఇంకా ఎక్స్ట్రాలు చేయొద్దు, మంత్రుల వ్యవహార శైలి బాగలేదు, నోటికొచ్చింది మాట్లాడతారా, బాధ్యతారాహిత్యం పెరిగిపోయింది, పార్టీ పదవులతోనే గుర్తింపు గౌరవం, స్థానిక ఎన్నికల్లో గెలుపు బాధ్యత మీదే, నేతల మధ్య విభేదాలుంటే మీనాక్షితో చర్చించండి అని చెప్పేసి మంత్రులు ఎమ్మెల్యేలకు ఖర్గే, కేసీ వేణుగోపాల్ సీరియస్గా నిన్న క్లాస్ బీకిరంట. సొంత ఎజెండాతో పనిచేస్తే వేటు తప్పదని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారట. ఇందిరా మహిళ విషయంలో ఇంకో పానం పోయింది. యువకుడి ప్రాణం తీసిన సోషల్ మీడియా, ఇందిరా మహిళ లిస్టులో రాని పేరు, సోషల్ మీడియాలో లబ్ధిదారుల పేర్లు పోస్ట్, కేసు నమోదు చేసి బెదిరించిన పోలీసులు, భయంతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు రోడ్డు మీద గ్రామస్తులందరూ కూడా ఇది చేసినట్టు ములుగు జిల్లాలో జరిగింది. ఇది ఇట్లా ఉంటే ప్యాంటు జేబులో పేలిన ఫోన్, యువకుడి తొడకు తీవ్ర గాయాలు, హైదరాబాద్ అత్తాపూర్లో ఘటన, ఓవర్ హీట్ వల్లే అంటున్న పోలీసులు, నిత్యం ఫోన్లు పేలుతుండడంతో భయాందోళన, ఫోన్లు జోబులలోనే పేలుతున్నాయట, జాగ్రత్త, గొంతు బిస్కి ఊపిరాడకుండా చేసి అనుమానంతో భార్యను చంపిన భర్త, కూతురుని అక్కడే వదిలేసి పరారు, చిన్నారి ఏడుపుతో గుర్తించిన స్థానికులు, మెర్చల్ పరిధిలో ఘటన, వరంగల్లో ఘోర ప్రమాదం, స్పాట్లో 3 చచ్చిపోయారట. 2 హైవే లారీలు ఎదురెదురుగా వస్తున్న హైవే లారీలు గుద్దుకున్నాయి, స్పాట్లోనే 3 చచ్చిపోయారు. ఇక ఈనాడు చూద్దాం. ఈనాడు చూస్తూ కేంద్రానికి సత్తా ఉంటే దేశ ముఖ చిత్రం మారిపోయేది, పీఓకే వెనక్కి తీసుకునే అవకాశం వదులుకున్నారు, గడిచిన 11 ఏళ్లలో ఆర్థిక స్థితిని చట్టాలను మోదీ నాశనం చేశారు, సామాజిక న్యాయ సమరపేరులో మల్లికార్జున్ ఖర్గే ఘాటు విమర్శలట, రాజ్యాంగం నుంచి సెక్యులర్ సోషలిస్టు పదాలు తొలగించి చూడండి అని భాజపా ఆర్ఎస్ఎస్లకు సవాల్ చేసిన ఆయన.
మొన్న అన్నారు కదా సెక్యులర్ సోషలిస్ట్ అనేది మనకు సంబంధం లేదు అని చెప్పేసి ఒక ఆర్ఎస్ఎస్ నేత అన్నాడు. దాన్ని ఖండిస్తూ మీరు తొలగించి చూడ్రి ఒకసారి ఆ సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలు రాజ్యాంగం నుంచి తొలగించి చూడ్రి, ఆ తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఇక 100 సీట్లకు ఒక్కటి తగ్గదు, మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తల్ని గెలిపించే పూచి నాది, సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి. సామాజిక న్యాయబేరి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇవి. స్థానిక ఎన్నికల్లో విజయానికి కలిసి పనిచేయండి. పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పార్టీ శ్రేణులకు ఖర్గే దిశానిర్దేశం చేసిండు. ఇక బీసీ రిజర్వేషన్ ఖరారు అయినాకనే స్థానిక ఎన్నికలు ఉంటాయా అని చెప్పేసి ఒక ప్రశ్నార్థకమైన వార్త ఇక్కడ ఉంది. కేసీ వేణుగోపాల్తో సీఎం మరియు ముఖ్య నేతలు చర్చించారు నిన్న. మరి స్థానిక బీసీ రిజర్వేషన్లు తేలకపోతే ఎన్నికల బీసీ రిజర్వేషన్లు తేల్చకుండానే ఎన్నికలకు వెళ్తే పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. కాబట్టి తేర్చేలాగా దాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ప్రగతి కారిడార్లుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, అల్లూరి ఆశయ సాధన దిశగా కేంద్రం అడుగులు. మన్యం వీరుడు జయంతి ఉత్సవాల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. అంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే మావోయిస్టు ప్రభావిత ఏరియాలు ఉన్నాయో అక్కడ రోడ్లు వేసి, కరెంట్ వేసి, స్కూళ్ళు వేసి, ఇంకా రకరకాల వ్యాపార కేంద్రాలు డెవలప్ చేసి అక్కడ మావోయిస్టుల సంచారం లేకుండా చేయాలనే ఒక ప్లానింగు కేంద్రం వేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇవి చూస్తే కేరళలో నిఫా కేసులు వెలుగులోకి వచ్చినాయట, జాగ్రత్త ఉండాలి. ఇంకా ఆంధ్రజ్యోతిలో చూద్దాం. గ్రూపులు కడతామంటే భయపడం, కాంగ్రెస్ ఇలాంటి ఒడిదుడుకులను చాలా చూసింది. ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఇబ్బందులుంటే పార్టీ అంతర్గత వేదికల్లోనే మాట్లాడాలి. నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలి. తెలంగాణను మోడల్ స్టేట్గా తీసుకుంటున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి. టీపీసీసీ పీఏసీ విస్తృత సమావేశాల్లో పార్టీ నాయకులకు ఖర్గే దిశానిర్దేశం చేసిండు. నామినేటెడ్ పోస్టులకు పేర్లను షార్ట్ లిస్ట్ చేసి పంపాలని చెప్పేసి 4 నెలలుగా కోరుతున్నామని స్పందిస్తలేదు. ఎందుకని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మీద, మంత్రుల మీద కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట. ఇక ఇంకోటి వచ్చి వాళ్ళు మొగోళ్ళు కాదు, ఆడోళ్ళు కాదు. బీజేపీ రాజ్యాంగంలోనే లౌకిక సామ్యవాదం. ఆ పార్టీకి మోదీ షాకు దమ్ముంటే రాజ్యాంగం నుంచి ఆ 2 పదాలను తొలగించాలి. ఇది నా సవాల్. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే. మోదీ సర్కారు పాటిస్తున్న విదేశాంగ విధానం వల్ల దేశం చుట్టూ శత్రువులే ఉన్నారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడాడు. పీఓకేని ఇంకా ఎందుకు లాక్కోలేదని కూడా ఆయన నిన్న సభా వేదిక మీద బీజేపీని, మోడీని, అమిత్ షాని నిలదీసిండు. ఈసారి సెంచరీ, 100 సీట్లు గెలుస్తాం, మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, ఒక్కటి తగ్గినా నాదే బాధ్యత అన్నాడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి. 3 ఏళ్ల ముందే నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, తెలంగాణ నుంచి ఈసారి 15 మంది ఎంపీలని ఢిల్లీకి పంపుతాం. పెరగనున్న ఎంపీ ఎమ్మెల్యే సీట్లు, కొత్తగా 80 మందికి టికెట్లు, రిజర్వేషన్లతో 60 మంది వరకు మహిళలు అసెంబ్లీలోకి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల గెలుపు బాధ్యత నాదే. ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్కటి తగ్గిన ఎల్బీ స్టేడియంలో కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి బయటకు వెళ్తా. విష ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్పై సోషల్ మీడియాలో యుద్ధం చేయండి అని చెప్పేసి సామాజిక న్యాయబేరి సభలో, ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో ఆయన నిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు. బీసీలకు అన్యాయమే కాంగ్రెస్ సామాజిక న్యాయమా? జై బాపు అంటూనే గ్రామ స్వరాజ్యం నిర్వీర్యం, జై భీమ్ అని పోడు భూముల్లోకి బుల్డోజర్లు, అప్పుడు ఎమర్జెన్సీ, ఇప్పుడు జై సంవిధాన్. ఇదే కాంగ్రెస్ సామాజిక న్యాయం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీ మీద భారీ విమర్శలు చేసి ఈరోజు పార్టీ రాష్ట్ర సారథిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. బీజేపీకి మహిళా బాస్ రేసులో నిర్మల, పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్. జాతీయ అధ్యక్ష పదవిని తొలిసారి మహిళకు అప్పగించే యోచన. దక్షిణాదిలో విస్తరణకు వ్యూహం, ప్రతిపాదనకు ఆర్ఎస్ఎస్ మద్దతు. బాగానే ఉంటుంది. మహిళకు జాతీయ పార్టీ బాధ్యతలు అప్పచెప్పే ఆలోచన చేస్తున్నది బీజేపీ. దాంతో అదే కాకుండా ఇక దక్షిణాది నుంచి అటు పురంధేశ్వరి ఏపీ, ఈమె కూడా తెలుగింటి కోడలని చెప్తారు కదా నిర్మలా సీతారామన్. సో ఇక్కడ నుంచి ఇస్తే కొంత మహిళా భాగస్వామ్యం పెంచవచ్చు. దక్షిణాదిలో కొంత పట్టు లేదు బీజేపీకి, ఆ పట్టు పెంచుకునే దిశగా ఇవన్నీ కూడా ప్లాన్లు వేస్తూ ఉంది. ఇక మోదీ కానుకగా 20,000 సైకిళ్ళు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పంపిణీ చేయనున్న బండి సంజయ్. 11న తన పుట్టినరోజు సందర్భంగా 10th విద్యార్థులకు కేంద్ర మంత్రి బహుమతి. బాగానే ఉంది. రైట్. సింగరేణి మట్టి బంగారమే. ఓపెన్ కాస్ట్ మట్టిలో
అరుదైన స్కాండియం స్ట్రోచియం. ఇవే కాకుండా మరో 14 రకాల మూలకాలు. మరిన్ని పరిశోధనలకు సిఎస్ఐఆర్తో ఒప్పందం. ఆగస్టు నుంచి వెలికితీతకు సింగరేణి ముమ్మర సన్నాహాలు. 15 టన్నుల మట్టిలో కిలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉండే అవకాశం. కొత్తగా 30 లక్షల టన్నుల అరుదైన ఖనిజాన్ని వెలికితీతకు ప్రణాళిక. మ్యాగ్నెట్లు, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీల తయారీలో ఇవే కీలకం. తాజా పరిణామాలతో భారత్ 3వ స్థానానికి చేరుకునే ఛాన్స్. సింగర్ అంటే అందుకే అంటారు కదా, నా తల్లి సింగరేనిరా నల్లని బంగారమురా. నవభారతంలో అవకాశాలకు హద్దే లేదు. త్వరలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కానున్నది భారత్. ఏఐ, సెమీకండక్టర్, క్వాంటమ్ కంప్యూటింగ్లతో ముందంజ. బీహార్ వారసత్వం ఘనమైనది. ట్రినిడాడ్ టొబాకోలో మోడీ మాట్లాడిండు. త్వరలో 3వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అమెరికా, చైనాల తర్వాత ఇండియానే అవుతుంది అని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడుకుంటా అన్నాడు. ఈ వార్త చూడవచ్చు. బీజింగ్ చైనా ఒక సంచలన ప్రకటన చేసింది ఆ దేశ ప్రజలకి. 3వ బిడ్డను కంటే 12 లక్షలు, 2వ బిడ్డకైతే 6 లక్షలు. జనాభా పెంచుకోవడానికి చైనా తంటాలు, నగదు ప్రోత్సాహకాలు. గృహ నిర్మాణ సబ్సిడీలు కూడా ఇస్తున్నదట. పుట్టే ప్రతి శిశువుకు 3 ఏళ్ల పాటు ఏటా 43,000. త్వరలో కొత్త పథకం. చైనాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య, ఉద్యోగాలు చేసే వయస్కుల సంఖ్య తగ్గిపోతుందట. వివాహం పట్ల అసలు యువత ఇంట్రెస్ట్ చూపిస్తుందట. లేదు నాయనా, దేశానికి యువత వస్తున్నా, మీరు జనాభాను పెంచండి అని చెప్పేసి అక్కడ ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇక కేసీఆర్ ఒక స్టేట్మెంట్. కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రెస్ మీట్ పెడతా, రైతు సమస్యలు బనకచర్లపై వివరిస్తా, 1-2 రోజుల్లో ఆసుపత్రి నుంచి బయటకు వస్తా. పార్టీ నాయకులతో కేసీఆర్. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించిన యశోద ఆసుపత్రి వర్గాలు. బనకచర్ల రైతు సమస్యల మీద మాట్లాడతా, ప్రెస్ మీట్ పెడతా అని చెప్పేసి ఆయన కేసీఆర్ ఒక అనౌన్స్ చేసిన, అంటే పార్టీ నాయకులతో అన్నట్టు ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. అయితే నిజంగా కూడా కేసీఆర్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారా, అది ఎప్పుడు మాట్లాడతారా, అది వరంగల్ బహిరంగ సభ తర్వాత ఆయన ఇంకెప్పుడు మాట్లాడలే. ఇక సో ఎప్పుడు మాట్లాడతారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక త్వరలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందట. భారత్కు ఒక సరిహద్దు, 3 శత్రువులు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు చైనా, తుర్కీయే మద్దతు. చైనా ఆయుధాల పరీక్షకు పాక్ లైవ్ ల్యాబ్. 81% పాక్ సైనిక హార్డ్వేర్ చైనాదే వెల్లడించిన ఆర్మీ అధికారి రాహుల్ సింగ్. ఇంకా చైనా సపోర్ట్ లేకపోతే పాకిస్తాన్ గంతగానం ఉరుకులాడుతుందా? ఈడీ విచారణకు అల్లు అరవింద్. రామకృష్ణ టెలిట్రానిక్స్ కేసులో విచారించిన దర్యాప్తు సంస్థ 3 గంటలకు పైగా ప్రశ్నించిన అధికారులు మరోమారు హాజరు కావాలని ఆదేశం. ఓ ఆస్తి కొనుగోలు అంశంలో ఈడీ పిలిచిందని చెప్పేసి అల్లు అరవింద్ కొంచెం దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేసిండు. 20 కంటే ఎక్కువ మంది పిల్లలున్న చోట బడి. రాష్ట్రంలో 212 గ్రామాలు, 359 పట్టణ కాలనీల్లో 20 మంది కంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఆడ స్కూల్ పెడతాందుకు సర్కార్ నిర్ణయం తీసుకుందంట. ఈ మేరకు ఇప్పటికే డిఈఓలకు ఉత్తర్వులు జారీ చేసిందట. ఇది ఇట్లా ఉంటే ఒకసారి వెలుగు పత్రిక చూద్దాం. మోడీ దేశభక్తి ఇదేనా అని చెప్పేసి కాంగ్రెస్ చీఫ్, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మోడీని ప్రశ్నించిండు. ఇక సెక్యులర్ అంటే మోడీకి భయం. సెక్యులరిజం, సోషలిజం పదాలను తొలగించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర అని కూడా ఆయన కామెంట్ చేసిండు. రాజ్యాంగం జోలికి వస్తే ఊకోమని చెప్పేసి కూడా కొంత వార్నింగ్ లాంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చిండు. ఇక కల్వకుంట్ల గడీలు తునకలు కావాలి. ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారు. వాళ్ళపై సోషల్ మీడియాలోనూ యుద్ధం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలిపించింది నిన్న ఎల్బీ స్టేడియం సభ సందర్భంగా. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు. సీఎంకు వెంటనే లిస్ట్ ఇవ్వండి. పిసిసి చీఫ్, ఇన్ఛార్జ్ మంత్రులకు ఖర్గే ఆదేశం. మంత్రుల పనితీరు మీద కూడా నిన్న ఆయన కొంత గుస్సా అయినట. హిమాచల్ ప్రదేశ్లో వరదలు వచ్చి భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు 70 మంది దాకా చచ్చిపోయారు. 700 కోట్ల ఆస్తి నష్టం జరిగింది అక్కడ. 129 రోజులు వరద ఉంటుందా? పోలవరం నుంచి బనకచర్లకు 200 టీఎంసీలు ఎట్లా తరలిస్తారు? ఏపీ సర్కార్ను ప్రశ్నించిన సిడబ్ల్యూసి. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు పరివాహక రాష్ట్రాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకున్నారా? వరద జలాల లభ్యతపై మరోసారి సర్వే చేయించండి అని చెప్పేసి, దాంతోపాటు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టుల వివరాలు ఇవ్వండి అని చెప్పేసి కూడా ఏపీ గవర్నమెంట్కి లేఖ రాసింది. ఇక బనకచర్లపై ముందుకెళ్తే చూస్తూ ఊరుకోం. టీజేఎస్ ఆధ్వర్యంలో తీవ్ర స్థాయిలో పోరాడతామని చెప్పేసి ఎమ్మెల్సీ కోదండరాం నిన్న ఒక స్టేట్మెంట్ చేసిండు. కేంద్రం, ఏపీ ప్రభుత్వం కలిసే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాయని చెప్పేసి కూడా ఆయన
ఫైర్ అయ్యిండు. ఇక 2 లారీలు ఢీకొని 3 చనిపోయారు. మహబూబాద్ జిల్లాలో జరిగింది ఇది. అందులో ఒక లారీ డ్రైవర్కు పెళ్ళై పాపం 15 రోజులే అవుతుందట. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు, జూలై 21 మొదలై ఆగస్టు 21 దాకా పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయట. ఆపరేషన్ సింధూరు, సరిహద్దు ఉద్రిక్తతలు, ఆర్థిక విధానాలు, జాతీయ భద్రత వంటి అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రైట్, ఒక దిశలో చూద్దాం. 11 ఏళ్లలో తెలంగాణకు ఏమిచ్చారు? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఖర్గే డిమాండ్ చేసిండు. 100 ఎమ్మెల్యే 15 ఎంపీ సీట్లు గెలుస్తాం, 2029 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి, కార్యకర్తలే మా బ్రాండ్ అంబాసిడర్లు, సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిండు. ఇక డీమ్డ్ వర్సిటీ డబ్బులే పరమావధి, అమలు కాని కన్వీనర్ కోటా రిజర్వేషన్లు, కోట్లు కుమ్మరించిన వారికే ఆ కాలేజీల్లో సీట్లు, మెడికల్ సీట్లకు వర్తించని లోకల్ కోటా, రాష్ట్ర విద్యార్థులు నష్టపోయే ప్రమాదం, స్వతంత్ర నిర్వహణతో పర్యవేక్షణ కరువు, వైద్య విద్య ప్రమాణాలపైన ఆందోళన, ఎన్ఓసి తీసుకోకుండానే మల్లారెడ్డి యూనివర్సిటీకి డీమ్డ్ హోదా ఇచ్చినట్టు మొత్తం రాష్ట్రంలో ఇట్లా 3 ఉన్నాయి. 64 మంది మెడికోలపై సస్పెన్షన్ వేటు, స్టైఫండ్ కోసం ప్రశ్నించినందుకు కరీంనగర్ చల్మేడ్ ఆనందరావు మెడికల్ కాలేజీలో 64 మంది మెడికల్ స్టూడెంట్లని సస్పెండ్ చేసినట్టు. ప్రైవేట్ యూనివర్సిటీలు అయితే గిట్లుంటుంది అన్నట్టు. శానిటరీ ప్యాడ్స్పై రాహుల్ ఫోటో, బీహార్ కాంగ్రెస్ ప్రియదర్శిని ఉడాన్ యోజనపై వివాదం, అస్తం పార్టీకి మైలేజ్ కోసం ఉచితంగా పంపిణీ, ఆలోచన లేని ఎలక్షన్ జిమ్మిక్కు అంటూ జేడీయూ విమర్శ. ప్రజా సమస్యలపై కేసీఆర్ సమీక్ష, యశోద ఆసుపత్రిలోనే పార్టీ నేతలతో భేటీ, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై ఆరా, గులాబీ బాత్ సృష్టికి బనకచెర్ల ఎరువుల కొరత సమస్య, పాల్గొన్న కేటీఆర్, హరీష్ రావు, పలువురు నేతలు. ఇంకేమున్నాయి? 2.5 ఏళ్లలో 111.71 కోట్లు కాసులు కురిపిస్తున్న మందమర్రి సారండి టోల్గేట్. 2 టోల్గేట్లు, NH 363 జాతీయ రహదారి మీద ఉన్నటువంటి టోల్గేటు 2.5 ఏళ్లలో మొత్తం 112 కోట్ల దాకా వసూలు చేసినట్టు. హ్యామ్ పద్ధతిలో 94 కిలోమీటర్ల రహదారి నిర్మాణం, 80% పనులు కాగానే టోల్ వసూలు ప్రారంభించినట్టు. బీజేపీ చీఫ్గా నిర్మలా సీతారామన్, జాతీయ అధ్యక్ష ఎన్నికపై అధిష్టానం కసరత్తు, దక్షిణాదికి చెందిన మహిళలకే ప్రియారిటీ, రేసులో పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ కూడా ఉన్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని మహిళలకు ఇచ్చేందుకు ఇది చేస్తున్నారు. ఒకవేళ ఇదే అయితే కనుక తొలి జాతీయ మహిళా అధ్యక్షురాలిని పెట్టినట్టుగా ఒక రికార్డ్ అయితే ఇది చేస్తుంది బీజేపీ. నాదర్గుల్లో రోహింగ్యాలు, బీజేపీ నేత ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరిగిన 5గురు, పాత సామాను బండిలో పెట్రోల్ బాటిల్, ఇనుపరాడ్డు, సుత్తి, కట్టర్, ఐరన్ బాక్స్తో సంచారం, వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన కమలం నేతలు. అద్దె భవనాల్లో 12,248 అంగన్వాడీ సెంటర్లు శిథిలావస్థలో మరికొన్ని ఉన్నాయి. ఇరుకు గదులు, అపరిశుభ్రతతో ఇబ్బందులు, సొంత భవనాలు నిర్మించాలని పిల్లల పేరెంట్స్ డిమాండ్. ఇంటి కరెంటు కనెక్షన్కు నోచుకొని 21,000 అంగన్వాడీ భవనాలలో కరెంటే లేదట. ఉచిత విద్యుత్ కోసం ఎదురుచూపులు. ఇక వరుసగా పరిశ్రమలలో కావచ్చు, వరుసగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికి ప్రభుత్వం ఒక ఏర్పాటు చేసింది. ఇండస్ట్రియల్ డిజాస్టర్ ఫోర్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. ప్రతి పారిశ్రామిక వాడలో ప్రత్యేక బృందాలు ఉంటాయట. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగితే ఇండస్ట్రీ ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాయట. సిగాచి దుర్ఘటన నేపథ్యంలో సర్కారు నిర్ణయం ఇది మంచిదే. పారిశ్రామిక వాడలో మొత్తం 24/7 ఈ టీంలు అందుబాటులో ఉంటాయట. టీవీకే సీఎం అభ్యర్థిగా విజయ్ ప్రకటించిన తమిళగా వెట్రిక జగం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి బీజేపీతో పొత్తు ఉండదని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. 2 కోట్ల మందిని సభ్యులుగా చేర్చడమే లక్ష్యంగా వాళ్ళ పార్టీ ముందరకు పోతుందట. ఈడీ విచారణకు అల్లు అరవింద్. నీళ్లు దోచుకెళ్తామంటే చూస్తూ ఊరుకోం, రాష్ట్రానికి అన్యాయం జరగకుండా కాపలా ఉంటాం, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడతాం, ప్రాంతం వాడే అయితే ప్రాణంతో పాతరేస్తామంటూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఒక సంచలన స్టేట్మెంట్ చేసిండు. బీసీ రిజర్వేషన్లు పెంచాకే లోకల్ పోల్స్ పెట్టాలి,
ఖర్గేకు బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ నిన్న ఒక వినతి ఇచ్చిండు. తెలంగాణలో పాలన బాగుంది. టీపీసీసీ విస్తృత స్థాయి భేటీలో ఖర్గే గ్రూప్ రాజకీయాలకు భయపడం. పిఎస్సిలో పలువురు నేతలకు ఖర్గే వార్నింగ్ ఇచ్చిందట. ఇక వైద్యారోగ్య శాఖల 2363 పోస్టులు వేసిరు. భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మొత్తం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో మొత్తం 2363 పోస్టులు భర్తీ చేస్తారట. పేదలకే అభివృద్ధి ఫలాలు. త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. డిజిటల్ పేమెంట్స్లో ఇండియా విప్లవాత్మక మార్పులు. ట్రినిడాడ్ పర్యటనలో మాట్లాడుతూ మోడీ ఈ కామెంట్స్ చేశారు. ఇక స్వేచ్ఛ చూద్దాం ఒకసారి. స్వేచ్ఛ పత్రికలో ఈడీ ముందుకు అల్లు అరవింద్ 101,48,00,000 లోన్ తీసుకొని ఎగ్గొట్టిన రాఘవేంద్ర రవికుమార్. అల్లు అరవింద్ సంస్థతోటి లావాదేవీలు చేశారు. ఈ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో సినీ నిర్మాతను ప్రశ్నించిన ఈడీ వచ్చే వారం మళ్ళా రావాలని చెప్పేసి కూడా సూచించారు. ఎంక్వైరీ అంటే వెళ్ళాను, అంతకుమించి ఏం తెలియదు నాకు అని చెప్పేసి కూడా ఆయన ఒకటి కామెంట్ చేసిండు. ఇక కేసీఆర్ సంబంధించిన వార్త ఏం జరుగుతోంది? 2 రోజుల్లో మీడియా ముందుకు గులాబీ అధినేత. నేతల నుంచి కేసీఆర్ ఫీడ్బ్యాక్. ప్రధానంగా రైతుల సమస్యలపై ఆరా. ఎరువులు, సాగునీరు, ప్రజా సమస్యలపై ముచ్చట. గలం వినిపించాలని సూచన. ఆసుపత్రిలోనే ఇంకా ఉన్నదట. ఎప్పటికప్పుడు వైద్యుల హెల్త్ చెకప్ నడుస్తూ ఉంది. ఆసుపత్రికి కవిత తండ్రి ఆరోగ్యంపై ఆరా తీసిందట. ఢిల్లీకి వెళ్లాల్సిన పని లేదు. పని చేసిన వాళ్ళ ఇంటికే ఎమ్మెల్యే టికెట్. అసెంబ్లీ సీట్ల సంఖ్య 150కి పెరగబోతోంది. 60 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు అయ్యే ఛాన్స్. 100 అసెంబ్లీ 15 ఎంపీలు గెలుస్తాం. మహిళా రిజర్వేషన్తో లబ్ధి. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఒక్కటి తగ్గిన క్షమాపణలు చెప్తా. కల్వకుంట్ల గడీలను బద్దలు కొట్టిన 3 రంగుల జెండా ఎగురవేశాం. కేసీఆర్ అహంకారాన్ని అణచివేశాం. నవ్విన వాళ్ళ ముందు నిటారుగా నిలబడ్డాం. సోషల్ మీడియాలో యుద్ధం స్పీడ్ పెంచాలని చెప్పేసి నిన్న ఎల్బీ స్టేడియం మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్తో పెట్టుకోవద్దు. కార్యకర్తలే కేసీఆర్ను గద్దె దించారు. బీజేపీవి దొంగ మాటలు, అసత్య ప్రచారాలతో పబ్బం. విద్యా సంస్థల్లో రోహిత్ వేముల చట్టం అమలు చేస్తామని చెప్పేసి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడిండు. ఇక అది అట్లా ఉంటే డైరీ రంగంలోకి మహిళలు. శేర్పా ఆధ్వర్యంలో రుణాలు. మహిళా సంఘాల సభ్యులైతేనే సహకారం. 6 నెలల్లో ఫలితాలు వచ్చేలా కసరత్తు. మదిరా పరకాల డైరీలతో ముందుకు. నేషనల్ డెవలప్మెంట్ డైరీ సహకారం. అవసరమైతే విజయ డైరీతో ముందుకెళ్లే ప్లాన్. త్వరలోనే మదిరా బల్క్ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తారట. ఇక బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్కి సంబంధించిన వార్త. సవాళ్ల స్వాగతం. నేడు బీజేపీ స్టేట్ చీఫ్గా రామచందర్ ఛార్జ్. పార్టీలో నేతల మధ్య కొరవడిన సమన్వయం. కాషాయ పాత కొత్త నేతల మధ్య విభేదాలు. ఆధిపత్య పోరులో పలు జిల్లాల్లో వీక్గా పార్టీ. కొత్త అధ్యక్షుడు చెక్ పెడతారా? జూబ్లీహిల్స్ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతారా? కాంగ్రెస్ దోపిడీకి అక్షయ పాత్రగా తెలంగాణ. సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేందుకే సభ. బీసీలకు అన్యాయం, ఎస్సీ ఎస్టీలకు సంఖ్యలు అంటూ కాంగ్రెస్ నిన్నటి సభ మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కౌంటర్లు వేసిండు. తమిళ కంపెనీకి లాభాలు, మనోళ్లకు రోగాలు. అనుమతులు లేకుండా అల్యూమినియం పౌడర్ కంపెనీ. ఆరెంజ్ జోన్ అంటూ పీసీబీ అవసరం లేదంటూ బుకాయింపు. 0 పర్మిషన్స్తో 80% పనులు పూర్తి. పులిచింతల ముంపు గ్రామాల్లో ఫ్యాక్టరీల దందా. ఫారెస్ట్ భూముల కబ్జాను కాపాడేది ఎవరు? ఇప్పటికే ఫారెస్ట్ భూముల్లో డెక్కన్, నాగార్జున, మైహోమ్ మైనింగ్ చేస్తున్నాయట. ది మెటల్ పౌడర్ కంపెనీ వెనుక ఉన్నది ఎవరు? ప్రాణాలు తీసే పాయిజన్ పౌడర్ తయారీపై ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ ఇచ్చిరు స్వేచ్ఛ పత్రిక. కొత్త వాటర్ మీటర్లు 6290 ఏఎంఆర్ మీటర్ల మంజూరు. జలమండలి ప్రధాన కార్యాలయానికి లింకు. నీటి చౌర్యం, మీటర్ల ట్యాంపరింగ్కు చెక్ పెడతానికి కొత్త మీటర్లు ఏర్పాటు చేస్తున్నాడు. ఇక కూడా కుర్చీ ఎవరికో. కొత్తగూడ చైర్మన్ పీఠంపై కాంగ్రెస్ సిపిఐ పోటీ. లడాయికి రెడీ అంటున్న ఇరు పార్టీలు. కాంగ్రెస్ నేతల ముమ్మర ప్రయత్నాలు. మాకే కావాలంటూ ఎర్రన్నల పట్టు. సిగాచికి హైలెవెల్ కమిటీ. 13 పార్టీలకు ఈసీ షాక్. గుర్తింపు లేదంటూ షోకాజ్ నోటీసులు. ఆయా పార్టీలు చట్టానికి అనుగుణంగా పని చేయడం లేదు, అందుకే షోకాజ్ నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందంటూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఒక 13 పార్టీలకు షాక్ ఇస్తూ ఒక వార్త చెప్పిండు. ఇక మంత్రులకు లోకల్ బాడీ టాస్క్.
అప్పుడు మీకోసం కార్యకర్తలు పనిచేసి ఇప్పుడు మీరు వాళ్ళ కోసం వర్క్ చేయాలి. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎప్పటికప్పుడు సర్వే రిపోర్ట్లు పంపాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద కూడా ఏఐసిసి స్టడీ చేస్తుంది. లైన్ క్రాస్ అయితే వేటు తప్పదని చెప్పేసి కూడా హెచ్చరించింది. నీళ్లు దోచుకపోతే చూస్తూ ఊరుకోం. బనకచర్లతో ఏపీ నీళ్లు దోచుకుంటే పేగులు తెగేదాకా కొట్లాడతాం. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమి కొడతాం. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాత్ర వేస్తాం. పదవులను తృణప్రాయంగా వదిలిన చరిత్ర బీఆర్ఎస్ దే అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ నిన్న బనకచర్ల గురించి చేసిన కామెంట్స్ అవి. ఇక ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. బట్టలిప్పి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం అర్థం కాదు. జై బాపు జై సంవిధాన్ సభలో నోరు పారేసుకున్న రేవంత్. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చవద్దన్న వారిపై తిట్ల పురాణం. 60,000 కొలువులపై లెక్క తప్పితే కాళ్ళు పట్టుకుంటానంటూ వ్యాఖ్య. ఖర్గే సమక్షంలోనే అడ్డగోలు ప్రసంగం. రేవంత్ చెప్తేనే 20 లక్షలు ఇచ్చా. యంగ్ ఇండియా సంస్థ ఖాతాకు నిధులు బదిలీ చేశా. ఈడీకి కాంగ్రెస్ నేత గాలి అనిల్ కుమార్ వాంగ్మనం. అహ్మద్ పటేల్ ఆదేశాలతో కోటి ఇచ్చానన్న జిమ్మీబాయ్. నీళ్లు ఉన్నాయని కూల్ చేసుకుంటూ పోతే సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది అని చెప్పేసి హైడ్రా కూల్చివేతల మీద హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చే అధికారం మీకెక్కడదంటూ కూడా క్వశ్చన్ చేసింది. ఇక నీటి వాటాల సంగతి తేలుస్తా. తెలంగాణ జల హక్కులపై వాస్తవాలు బయట పెడతా. రాష్ట్ర ప్రజలకు నిజానిజాలు తెలియజేస్తాం. 1-2 రోజుల్లో మీడియా ముందుకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించిన పార్టీ నేతలతో మాటామంతి. వర్షాలు పంటలు యూరియా కొరతల మీద కూడా ఆరా తీసినట్టు. ఆ దవాఖాన నుంచి నేడు డిశ్చార్జ్ అవుతారు. రేపే ఎల్లుండో ప్రెస్ మీట్ పెడతారట. రైట్, ఇవి ప్రధానంగా ఈరోజు మనం అన్ని పేపర్లలో గమనించిన